కుస్తీలు అమ్మైనా పులస తినాలి అంటారు. అసలు పులసకి ఎందుకు ఇంత డిమాండ్ అంటే మన గోదావరి జిల్లా వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి ఎన్నో వేల కిలోమీటర్లు మన ఎర్ర గోదావరికి ఎదిరిదేదే పులస. అసలు ఈ పులసని కొనటం ఒక ఎత్తు అయితే వండటం అనేది ఒక ఎత్తు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లోనే లభించే ఈ పులస సముద్రంలో ఉన్నప్పుడు ఇలస కింద ఉండి గోదావరికి వచ్చేసరికి పులస కింద మారుతుంది. యాడ్ చేసేసరికి ఇప్పుడైతే కొంచెం గరిటతో అయితే తిప్పకూడదు అన్నమాట ఎక్కువగా, ఎందుకంటే ముక్క విడిపోయే అవకాశం ఉంది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి సంబంధించిన చినలంక అనే గ్రామం. ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఒక చిన్న బిర్యానీ పాయింట్. ఇది కొబ్బరి తోట మధ్యలో ఉంది. మనకి సీజనల్ గా దొరికే పులస చేపని ఇక్కడ ఎక్కువగా వండటం జరుగుతుంది. ఇక్కడ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇది రియల్ పులస కాదండి, పులస ఎలసా? పులస ఎంత రేట్? ఎంత? 5,000. మామూలుగా పులస అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండదుగా, అందుకని తగ్గిపోయింది అంటారా? ఇప్పుడైతే పులస కొందాం అనేసి వచ్చామన్నమాట. ఇది పులసో ఎలసో తెలియట్లేదు. సో ఇది పులస. ఇదెంత కాస్ట్? ఎంత? 8,000. ఇది 5,000. కేజీ ఎంత అండి? కేజీ 3,500. ఇది మేము సిద్ధాంతం దగ్గర అయితే ఉన్నాము. సిద్ధాంతం దగ్గరలో మనకి ఇక్కడ పులస అయితే అమ్ముతున్నారు అన్నమాట. యాక్చువల్లీ నాకు తెలియదు ఇది పులస ఎలస అనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్లు తగ్గాయి. పులసే. సో ఇదైతే పులస అంటున్నారు. పులసేనంట, ఎలస అయితే కాదు. ఇది వచ్చేసి 8,000. ఎన్ని కేజీలు అన్నారు? కేజీన్నర. అంటే మనకి ఇప్పుడు సీజన్ తగ్గింది కాబట్టి ఇక్కడ రేట్లు తగ్గాయి అనేసి అంటారు అన్నమాట. అంటే మేము ప్రజెంట్ వచ్చేసి సిద్ధాంతంలో ఉన్నాము. గోదావరి పక్కన దగ్గర అది వచ్చేసి 5,000. అది 5,000 అంటే ఇది వచ్చేసి 8,000 అంట. ఆటోకి లా ఉంటుంది. ఇప్పుడు సీజన్ తగ్గింది కాబట్టి ఆ రేట్ తగ్గింది. ఇది పులసే అంటున్నారు. ఇది చేప. సో ఇప్పుడైతే మళ్ళీ మనం స్టార్ట్ అవుదాము. సో మీకు ఫస్ట్ నుంచి ప్రాసెస్ చూపించడానికి కారణం ఏంటంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుందో తెలియటం కోసం అయితే చేస్తున్నాను అనమాట ఈ వీడియో. చేప కట్ చేసిన కాడ నుంచి అయితే తీయటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ పైన అయితే తోమేశారు అన్నమాట. ఈ చేపను అయితే కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది వండటం కూడా ఒక కళే. నార్మల్ చేప వండటం వేరు, ఈ చేప వండటం వేరు. అందుకని మీకు ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నారు. అంటే మామూలుగా అయితే ఇంకా టైం పట్టేస్తుంది, కానీ ఆల్రెడీ ఫస్ట్ తోమేసుకున్నారు కాబట్టి ఇది నీసు కూడా తక్కువ ఉంటుందండి.
ఒకసారి కడిగి చూసానా ఇప్పుడైతే చేపల కూరకి అయితే రెడీ పెట్టేస్తున్నారు అన్నమాట. బయటనే దగ్గర ఆయిల్ అయితే హీట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే ఆవాలు తీసుకుంటున్నారు. తెలుసు కదండి చెప్పు అటు నుంచి ఉంటావా కళాయి అయితే కళాయి ఆయిల్ తీసుకున్నారు. ఆయిల్ మెంతులు అండి ఇవి. ఇప్పుడైతే మెంతులు తీసుకున్నారు అన్నమాట. ఆవాల తర్వాత మెంతులు తీసుకున్నారు. ఆవాలు కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ మాడుకోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కట్టిన పొయ్యి మీద ఉండటం వల్ల ఒక టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకనేసి కొంచెం మంట కూడా ఎక్కువగా తగ్గుతూ ఉంటుంది. పొగ అయితే ఎక్కువగా వచ్చేస్తుంది. ఈ మాడుకోకుండా చూసుకోవాలన్నమాట. ఒక్కోసారి ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా మనిషి. టమాటాలు యాడ్ చేశారు. చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాం అన్నమాట. చింతపండు పులుసు వేసిన తర్వాత మగ్గుతూ ఉండాలి. మసాలా అయితే యాడ్ చేస్తున్నారు. ఏంటండి మసాలా అంటే దాంట్లో ఏం కలుపుతారు చెప్తారా? జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయ. అంటే అల్లం వేయరు కదా దీంట్లో. దీంట్లో అసలు అల్లాన్ని అయితే యూజ్ చేయకూడదు అనమాట. అంటే అల్లాన్ని యూజ్ చేయడం వల్ల మొక్క విడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని అయితే యాడ్ చేయరు. ఇప్పుడైతే చేపల అయితే యాడ్ చేస్తున్నారు. అయితే మనం పసుపును కారం అయితే కలిపి ముందే పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ముందు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే యాడ్ చేసేసాము. గరిటతో అయితే తిప్పకూడదు అన్నమాట ఎక్కువగా, ఎందుకంటే మొక్క విడిపోయే అవకాశం ఉంది.
లాస్ట్ లో మీరు వచ్చి టేస్ట్ చేయాలండి. మెయిన్ ఓనర్ గారు అయితే ఈయనండి, మొత్తం ఇదంతా నడిపించేది. ఎందుకంటే మొత్తం ఈయన చూసుకుంటేనే ఇదంతా ముందుకెళ్ళేది అన్నమాట. టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసిన తర్వాతే బయటికి తీసుకెళ్తారు. సో అందుకని ఇక్కడ పర్టికులర్గా చేయించుకోవడానికి కారణం అది. చాలా దూరాల నుంచి వచ్చి ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఆర్డర్కే కదండి? ఓకే. నిప్పుల మీద పెట్టాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇది నిప్పుల మీద అయితే పెట్టాలన్నమాట. తీసుకొచ్చి నిప్పుల మీద అయితే పెట్టడం జరిగింది అన్నమాట. అంటే ఇంకా కొంచెం పులిసి ఎగరటానికి ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి 1 అవర్ పైన అవుతుంది. ఇది కట్ల పొయ్యి మీద కాబట్టి ఇంకా కొంచెం త్వరగా అయితే అయిపోతుంది అన్నమాట. మన గ్యాస్ మీద అయితే టైం పడుతుంది. ఇది వెంటనే హీట్ అయిపోద్ది అన్నమాట. సో మనకి మామూలుగా గ్యాస్ మీద వండిన కర్రీకి కట్ల పొయ్యి మీద వండిన కర్రీకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడైతే ప్రాసెస్ అయితే ఇది చాలా బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఎక్సలెంట్ మాట. మిస్ అయ్యనమాట ఏంటంటే ఆల్రెడీ ఆవు నూనె అయితే వేసేసారు, నేను అది చూసుకోలేదు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే దీనికి వేరుశనగ ఆయిల్ అయితేనే యూజ్ చేయాలి. నార్మల్ ఆయిల్ అయితే అసలు బాగోదు మాట కర్రీ. అందుకనేసి వేరుశనగ ఆయిల్ అయితే వేసారు. నేను అది చెప్పడం మర్చిపోయాను. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. కానీ ఇక్కడికి ఏంటంటే చాలామంది ఈ సీజన్ వచ్చిందంటే ఈ పులుసు కర్రీ అయితే వండుతూనే ఉంటారు అన్నమాట. డైలీ ఖచ్చితంగా వండుతూనే ఉంటారు. ఎందుకంటే ఆర్డర్లు అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. మామూలుగానే ఈ బిర్యానీ పాయింట్ అయితే బిజీగా ఉంటుంది. ఈ సీజన్లో అయితే ఇంకా బిజీగా ఉంటుంది. సో నేను పర్మిషన్ అడిగి వచ్చి తీసుకోవటం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది అన్నమాట కర్రీ. ఏంటంటే అంటే ఈ పులుసు సీజన్ వచ్చిందంటే ఎక్కువ మీరు ఈ బిర్యానీ పాయింటే చెప్తున్నారు, ఇక్కడ ఆర్డర్లు ఎక్కువ వస్తాయి అనేసి. సీజన్ లో ఆర్డర్ వస్తాయండి, ఎక్కువ వస్తాయి కాబట్టి గవర్నమెంట్ తయారు చేస్తే ఇచ్చేస్తాను పెట్టుకుంటాను. ఓకే, అంటే మీరు ఒక బాక్స్ లో పెట్టి పంపించేస్తారు లేకపోతే బాక్స్ లో వాళ్ళు వస్తారు లేకపోతే మేము వాటికి పంపించేస్తూ ఉంటాను. మాక్సిమం రోజుకి వచ్చి ఒకటైనా ఉంటుంది అంటారు. ఈ సీజన్ వచ్చిందంటే సీజన్ ఒకటి నడుతాయండి. ఓకే అండి. మామూలుగా అలా కాకుండా ఇలా స్పెషల్ గా వచ్చి ఏమైనా కావాలంటే బయటికి ఇస్తామండి. బయటకి ఇస్తారు. దాంతో పాటు మేము 2 పరికలు ఎక్స్ట్రా వేసి కర్రీ చేసుకుని పీసు 170 రూపాయలు పీసు పెట్టి అమ్ముతామండి. సైజుని బట్టి చిన్న పెద్ద ఉంటాయి కదండి, దాని ఒక పీసు 100 150 అలాగా. అంటే మీకు సీజన్ వచ్చిందంటే ఇంకా బిజీ అయిపోతుంది. మామూలుగానే బిజీ మీది. ఆల్రెడీ ఇందాక నిప్పుల మీద అయితే పెట్టారు కదా, సో ఇంకా అది మరుగుతానే ఉంది. ఏమండి అసలు ఎందుకండి అలా? అంటే మగ్గుతుంది అది డైరెక్ట్ గా దాని మీద అయితే మంట ఎక్కువ అయిపోతుంది. అయితే బాక్స్ లోకి అయితే సర్దేస్తున్నారు అన్నమాట. ఫోన్ తీసుకోండి. ఇది నేను కాస్ట్ అయితే చెప్పకపోవడానికి కారణం ఏంటంటే పులస రేట్ అనేది ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. సో అందుకనేసి నేను కాస్ట్ అయితే చెప్పట్లేదు. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను.